ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 11వ అధ్యాయం. భగవంతుడు సర్వజీవులను సృష్టించి సర్వులకు తండ్రి అయ్యాడు. తానే పంచభూతాలై తన నుండే జీవులందరికీ దేహాలు పోషణ ఇచ్చి తల్లి అయ్యాడు. వేదాలు మొదలుకొని సర్వశాస్త్రాలు అనుగ్రహించి ఆప్తవాక్యం చెప్పే మిత్రుడయ్యాడు. సకల సృష్టిని తన అధీనంలో ఉంచుకోవటం వలన ఈశ్వరుడు అయ్యాడు. మహనీయుల రూపంలో అవతరించి గురువయ్యాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇన్ని రీతుల సర్వజీవుల శ్రేయస్సు కోసం తనకు తానే వారికి దత్తం అంకితం అయ్యాడు. భూమి మీద ఆయన ప్రతిరూపమైన సద్గురువు రూపంలో ఆయన అవతరించినప్పుడు తనను ఆశ్రయించిన వారందరికీ కల్పవృక్షము, కామధేనువు, చింతామణి అవుతాడు. అదే శ్రీ సాయి చరిత్ర అంతా. అందుకే ఆయన చరిత్రను శ్రీ సాయి లీలామృతం అనటం సమంజసము. కేవలము మాట మాత్రంతో బాబా ఎందరికో బాధలు తీర్చాడు. ఒకసారి శ్యామ ఆయన చేతులు తుడుస్తుంటే ప్రేమగా ఆయన అతని బుగ్గ మీద గిల్లారు. అతడు కోపం నటిస్తే 72 జన్మల నుండి రక్షిస్తున్నా నిన్ను ఎన్నడూ గిల్లనైనా లేదు. ఇప్పుడు తాకకముందే కోపగించుకుంటావెందుకు అన్నారు. అలా గిల్లే దేవుడు మాకొద్దు. ప్రేమతో ముద్దులు మిఠాయిలు పెట్టే దేవుడు కావాలి. అలాంటి మీ పైన నాకు పూర్ణ విశ్వాసం ఉండేలా అనుగ్రహించండి అన్నాడు శ్యామ. సాయి నేనందుకే వచ్చాను అని శ్యామను ఆశీర్వదించారు. కానీ ఇతనికి ఒకసారి పాము కరిచి విషము శరీరంలో పైకెక్కుతూ ఉంది. అతని స్నేహితులు విఠోబా ఆలయానికి పోదామన్నా అతడు మసీదుకే వచ్చి మెట్లెక్కుతున్నాడు. బాబా ఉగ్రులై ఓరి దొంగ పూజారి, పైకెక్కకు, కిందకి దిగు అన్నారు. శ్యామ నివ్వరపోయాడు. ఆయన మరుక్షణమే ఎంతో ప్రేమగా, భయం లేదు, ఈ ఫకీరు నిన్ను తప్పక కాపాడతాడు అన్నారు. తక్షణమే శ్యామకు బాధంతా తగ్గిపోయింది. అంతకుముందు ఆయన కసిరినది అతని రక్తంలో కలిసి పైకెక్కుతున్న విషాన్నే. శ్రీమతి మాలంబాయికి క్షయరోగం వచ్చింది. ఏ చికిత్సకు ఉపకరించకపోయేసరికి ఆమె షిరిడీ వచ్చింది. బాబా ఆమెను ఆశీర్వదించి కేవలము దుప్పటి మీదే పడుకోమని, నీళ్లు మాత్రమే తాగమని చెప్పారు. వారం రోజులలో ఆమె మరణించింది. నాడు ఉదయం 8 గంటలైన బాబా చావడిలోనే ఉండిపోయారు. దహనానికి ఏర్పాట్లు జరుగుతుండగా ఆమెకు తిరిగి ప్రాణం వచ్చింది. ఆమె నన్నెవరో నల్లటి మనిషి ఎత్తుకుపోతుంటే నా కేక విని సాయి వచ్చి నన్ను విడిపించారు అని చెప్పింది. అంతవరకు ఆమె చావడిని చూడనే లేదు. అయినా దానిని చక్కగా వర్ణించి చెప్పింది. సరిగా ఆమె లేచే సమయానికి సాయి సట్కాతో ఎవరినో తిడుతూ ఎందుకు బయటికొచ్చారో అప్పుడు అందరికీ అర్థమైంది. డాక్టర్ పిల్లేకి నారీ కురుపు లేచింది. అతడు ఆ బాధ భరించలేక దానిని 10 జన్మలలో అనుభవించేలా చేయమని సాయిని కోరారు. అప్పుడు సాయి 10 జన్మలెందుకు, 10 రోజుల్లోనే ఈ బాధ తొలగిపోతుంది అన్నారు. అతనిని తమ దిండుకు ఆనుకోమని చెప్పి సర్వకర్త అయిన దైవాన్నే శరణు పొంది ఓర్మితో కర్మఫలం అనుభవించు, ఆయన ఎలా చక్కబెడతారో చూడు అన్నారు. మరురోజు ఇప్పుడొక కాకి వచ్చి ఈ కురుపును పొడవగానే బాధ తగ్గిపోతుంది అన్నారు. ఇంతలో పక్కనే పనిచేస్తున్న అబ్దుల్లా పొరపాటున పిళ్ళై కాలు తొక్కాడు. అది పగిలి పురుగులన్నీ బయటకొచ్చేశాయి. తర్వాత అతడు కాకి వచ్చేదెప్పుడు అంటే ఆ కాకి వచ్చి కురుపును పాడు చేసింది అన్నారు బాబా. కొద్ది రోజులలో ఆ కురుపు మానిపోయింది. ఎందుకో గాని అబ్దుల్లాను కాకి అనేవారు బాబా. ఒకసారి షిరిడీలో ప్లేగు చెలరేగి అందరూ ఊరు విడిచి వెళ్ళిపోతున్నారు. నందరాం మార్వాడికి కూడా కళ్ళు ఎర్రబడ్డాయి. అతడు భయంతో ఊరు విడిచిపోవడానికి అనుమతి కోరితే సాయి, నువ్వు పారిపోనక్కర్లేదు, నేనున్నంతవరకు నీకెట్టి ప్రమాదమూ ఉండదు అన్నారు. అప్పుడే అతడికి జ్వరం తగ్గిపోయింది. అలానే 1911లో ఒక వైశ్యుడు తన కుమార్తెను మోసుకొచ్చాడు. ఆమె కాళ్ళు చచ్చుబడిపోయాయి. సాయి ఆమెను ఆశీర్వదించి కొద్ది రోజులు షిరిడీలో ఉండమన్నారు. 3వ రోజు కల్లా ఆమె లేచి నడవసాగింది. అలానే ఆయన గయాసిస్ అనే రైల్వే ఉద్యోగి భార్యకు పక్షవాతం తగ్గించారు. పర్బని నుంచి ఒకడు వచ్చి తనపై మంత్రప్రయోగం జరిగిందని, దానివలన అన్నం వెంట్రుకలా కనిపించి కంపు కొడుతున్నదని, తననెవరూ రక్షించలేకపోయారని చెప్పారు. బాబా అప్పుడు అల్లా అచ్చా కరేగా అని ఆశీర్వదించారు. అంతటితో ఆ బాధ తొలగిపోయింది. ఒకరోజు ఒక నిరుపేదరాలు నమస్కరించగానే బాబా, అమ్మా నీ ఇంటికొస్తున్నాను, నిరాకరించవద్దని నీ భర్తతో చెప్పు అన్నారు. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. సరిగా అప్పుడే వాడాలో ఉన్న దీక్షితుకు ఆ కుటుంబానికి సహాయం చేయాలనిపించింది. అతడు ఒక కవరులో పైకముంచి మసీదు చేరి ఇది పంపనా అని అన్నాడు. బాబా ఎవరికి అని కూడా అడగకుండా పంపించు అన్నారు.
ఆ పైకం చూడగానే పేదరాలికి సాయి మాటలు అర్థమయ్యాయి. కోరకనే లభించిన సహాయము భగవత్ప్రసాదమని సాయి భావము. ఒకరోజు నిరుపేద అయిన కార్మికుని చూసి సాయి నవ్వుతూ, "ఆవో షావుకార్" అన్నాడు. కొద్ది సంవత్సరాలలోనే అతడు షావుకార్ అయినాడు.